హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. సదరన్ సూపర్ మార్కెట్లో గోంగూర తెచ్చుకున్నాను కదండి. అది తెచ్చుకున్న రోజు ఏం చేస్తానంటే రాత్రే నేను ఒక్కసారి ఆయిల్ వేసేసి అంతా ఒలుచుకొని ఒక్కసారి అలా నూనెలో ఫ్రై చేస్తే దగ్గరికి అయిపోతుంది కదా, పెద్దగా విచ్చుకున్నాకంతా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను చల్లార్చి టపర్వేర్లో. మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని ధనియాలు జీలకర్ర అంతా వేసి గోంగూర పచ్చడి చేసేసాను. ఇంకా దాన్ని మళ్ళీ ఎల్లిపాయలు లేవు అందుకని పోపు పెట్టలా, మళ్ళీ దాన్ని అలాగే ఫ్రిడ్జ్కి ఎక్కిచ్చేసిన. ఇంకా నెక్స్ట్ డే నేను చేసిన వీడియో ఏంటంటే పొద్దున నీళ్ళన్నం తినేసి మా ఆయన బుడంకాయ కూడా తెచ్చుకున్నాను కదా, బుడంకాయ పప్పు చేసినాను, అది కూడా ఉంది వీడియోలో. బుడంకాయ పప్పు చేసేసి ఇంకా ఏం చేయలే, సావగా చిత్రాన్నం చేసిన. మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఏం చేసినానంటే పూరీ చేశానని చూపించినాను కదా, ఆ పూరీ చేసేసి ఇంకా గోంగూర పచ్చడితో ఇచ్చేసాను. ముందు గోంగూర పచ్చడి ఇప్పుడు తెచ్చినది వాడాలి, ఇంకా వెల్లుల్లిపాయలు వేయలే కదా, ముందు తెచ్చిన గోంగూర వేసేసి టిఫిన్కు కంప్లీట్ చేసా. ఈవినింగ్ ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అదేంటి జీరా రైస్ అని సన్న రైస్ దొరుకుతుంది కదా, ఎప్పుడు చూస్తుంటాను బెంగళూరులో హైదరాబాద్లో డ్రమ్ములలో. అది స్వీట్కే వాడతారని తెలుసు. ఒకసారి ఎప్పుడో మా గురువు శిష్యులు స్వీట్కు చేసి తినిపించారు. ఇంకా సో నిన్న అక్కడ తమిళ ఆవిడ కదా, ఏం చేస్తారు ఈ రైస్ అని అడిగిన. మీరే పలావ్ చేస్తారు అనింది. ఫ్రైడ్ రైస్లు అట్లా చేసుకుంటారు. మా పిల్లలకు నైనితాల్ వెళ్ళినప్పుడు రైస్ను రోజు తలుచుకుంటుంటారు, సూపర్గా ఉంటుంది. అక్కడ ఇట్లాగే సన్న బియ్యం వాడినారు. సరే ఇవి అవి ఒకటే బియ్యమో కదా అనేసి చేశాను. కానీ దీంట్లో నూకలు ఎక్కువ ఉండటం వల్ల అంత కంఫర్ట్గా రాలే, ఏదో విడిగిపోయినట్టు వచ్చినాయి. మళ్ళీ కుక్కర్లో పెట్టింటే బాగుండు, కుక్కర్లో పెట్టలేదు. సో వీడియోలో మ్యాటర్ అంతా ఇదే, ఎందుకంటే ఇంకా అదే గురించి చెప్పలేక అంతా ఒకేసారి టక్క చెప్పేసినాను. ఇంకా చిన్నది కాలేజీ నుండి రాగానే తినేసింది. బుడంకాయ పప్పు మజ్జిగ మిరపకాయల కాంబినేషన్. మళ్ళీ వేడిగా అన్నం పెట్టుకొని రాత్రి తినేసాం. వీడియో లాస్ట్లో మేము ఫ్యామిలీ మాట్లాడుకుంటూ తినేది ఒక క్లిప్ ఉంది, ఎప్పుడైనా మేము ఎలా ఉంటామనేది చూపిస్తాను. ఇంకా మా ఫ్రెండ్ ది కంటిన్యూషన్ ఉందన్నాను కదా లాస్ట్ వీడియో, అది చెప్తానండి. ఇంకా తను ఏం చేసింది, మా ఆయన చెప్పాడు వాళ్ళ హస్బెండ్కి డబ్బులు ఇచ్చేశాడు మా ఆయన ఇంటికి వచ్చే లోపల. ఇంకా డబ్బులు ఇచ్చేశాడు కదా, నేను షాక్ అసలు. ఇలా మా ఆయన ఒక ఫోన్లో చెప్పినా మా ఆయన వెంటనే వాళ్ళ హస్బెండ్కి చెప్పడము, మా ఆయన ఇంటికి వచ్చే లోపల మా ఆయన అకౌంట్లో 1 lakh వేసేసాడు. ఇంకా ఆ రోజు నేను సేఫ్ అయినాను. ఏమైంది, వాళ్ళ హస్బెండ్ చెప్పొద్దన్నాడు కదండి, చెప్పొద్దన్నాడు అనేసి మేము చెప్పలేదు. మాకేం పని అండి, యాక్చువల్గా ఆమె హస్బెండ్కి తెలియకుండా తీసుకుంది, కానీ పిల్లలకు తెలుసు. అందుకని నేను ఓకే చేశాను. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు అండి ఒక్కరికే తెలిసేలాగా ఇవ్వకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసేలాగా ఇవ్వండి, లేదా వైఫ్ అండ్ హస్బెండ్కు. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చినా కూడా నాకు హస్బెండ్ ఒకరు ఏమన్నారు తెలుసా, పిల్లలు ఫ్యామిలీ అంతా తెలిసి కూడా మాకు తెలీదు నువ్వు ఇచ్చిన డబ్బు ఏం చేసింది అన్నట్టు మాట్లాడారు. ఆవిడ చనిపోయి ఒకరోజు ముందు 1 lakh ఇచ్చాను, మీ డబ్బు నాకు బాగా వచ్చిందండి నాకు ఇవ్వండి అని. ఇంకా నాకేం ఇన్కమ్ లేదు కదండి, ఉన్న మనీనే నేను తెలిసిన వాళ్ళ మధ్యనో ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటున్నా, ఓ 4-5 లక్షలు ఒక అట్లా ఇరక్కపోయినాయి. బెంగళూరు నుండి వచ్చినప్పుడు ఇరక్కపోయినాయి. ఇంకా ఇక్కడికి వచ్చాక మాకు సెటిల్మెంట్ అయింది కదా ఆఫీస్ నుండి, సో మాకు ఇన్కమ్ కావాలి కదా మా లైఫ్కు. అందుకని మా ఆయనకు చెప్పి నేను అట్లా ఇప్పించాను అనమాట. సో వాళ్ళ హస్బెండ్ పక్కన ఉండి కూడా ఒకతను, నాకు తెలియదు మా మిస్సెస్ ఏం ఖర్చు పెట్టిందో ఎవరికి ఇచ్చిందో అని. అప్పుడు అనుకున్నా, పక్కన ఉన్నా కానీ హస్బెండ్ అనేవాడు మంచోడు కాకనప్పుడు అసలు భార్య చనిపోయిన వాళ్ళ మీద అట్లా చెప్తారండి. సరేలేండి, ఆ మ్యాటర్లు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకేంది, 2 రోజుల తర్వాత మా ఫ్రెండ్ మా ఆయనకు రాత్రి 12కి ఫోన్ చేసింది. షాక్ అయినా, మా ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడు, ఎవరా అని నేను నిద్ర లేసి వింటున్నా. తర్వాత అంతా అయినాక మా ఆయన చెప్తున్నాడు, ఇట్లాగా వాళ్ళ హస్బెండ్ తనని అరిచినాడంట, ఆమె నన్ను నేను వింటున్నా కొంచెం, మొగుడు పిల్లలను మధ్య గొడవ పెట్టినావు నువ్వు అనేసి మా ఆయనకే డైరెక్ట్ చేసింది. నాకు చెల్లేదు తను ఏకంగా, ఎందుకంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కదా. అప్పుడు మా ఆయన మాట్లాడుతున్నాం, మేడం సార్ చెప్పొద్దన్నాడు మాకు, లేకుంటే మాకేమి చెప్పినా మాకు డబ్బు అవసరమయ్యి అనేసి. ఆ మాట కూడా చెప్పలేదు, ఆమెకు ఏదో ఇస్తున్నాడండి సమాధానం, అంత పూర్తిగా మైండ్లో పెట్టుకోలేదు. ఇంకా చాలా గొడవ అయింది మా ఇంట్లో రాత్రి. ఇప్పుడు గొడవ అవుతూ ఉంది అనేసి గొడవ పడ్డది, మా ఆయనతో బాగా గొడవ పడ్డది ఆవిడ. మా ఫ్రెండ్ చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంది, యాక్చువల్గా ర్యాష్గా మాట్లాడదు. అంటే తను మనల్ని ఏదనాలన్నా సాఫ్ట్గానే అనేస్తుంది. నాకు ఇన్నేళ్ళ ఫ్రెండ్షిప్లు నాకు తెలుసు కదా. ఇంకా ఆ తర్వాత నాకు ఒకరోజు ఫోన్ చేస్తూ ఉండింది, నేను ఎత్తలేదు. ఎందుకంటే అండి నాకు భయం నా ఫ్రెండ్తో గట్టిగా మాట్లాడడం. యాక్చువల్గా ఆమె ఫీలింగ్ ఏంది, మేము వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గొడవ పెట్టినాం.
ఓకే. బట్ ఆమె ఇవ్వటం లేదు. మరి మా ఆయన పిల్లలకు చెప్పింటే బావుండనిపించింది. ఒకసారి నా సలహా అడిగి వాళ్ళ పిల్లలతో మాట్లాడింటే బావుండేది. ఇంక నాకు అర్జెంట్ గదా! డైరెక్ట్ అటాక్ చేసాడు మా ఆయన. ఆమె వర్షన్‌లో ఆమెకు కరెక్ట్ కావచ్చండి. నా వర్షన్‌లో నాది కరెక్ట్ అండి. ఎందుకంటే నా పరిస్థితి మా నాన్న గొంతు మీద పెట్టి కూర్చున్నాడు. నా 5,00,000 నాకు అంటే మా నాన్న గొంతు మీద పెట్టడం అంటే అడిగినాడు. మొత్తం తిరిగి ఇవ్వగలవా? 1 తీసుకున్నాడు ఫస్టు. మిగిలిన 5 తిరిగి ఇవ్వగలవా అంటే నేను అడుగుతానే నాకు ఇచ్చినప్పుడు నేను ఇవ్వగలననే చెప్పాలి గదండీ! అందుకనేసి చూడండి మ్యూచువల్ ఫండ్‌లో నుండి 1,00,000 తీశాను. అప్పుడు చెప్పాను గదా! ఆ 1,00,000 తీసి ఇచ్చేసా. ఒకరి కాడ నుండి 2,00,000 అడుగుతానే పాపం ఇచ్చేసారు నమ్మకంతో బెంగుళూరు వాళ్ళు. అందరికీ మా నాన్నది అని చెప్పి ఇచ్చొచ్చినాను గదా! అబ్బాయి పెళ్లి ఉంటే గూడా ఇంకా నాకు కావాలి చూడమ్మా అంటే ఇచ్చేసాడు. తర్వాత ఈ వీళ్ళదొకటి ఓకే. అప్పుడెంతయింది? 2, 3, 4 అయింది. ఇంకొక 1,00,000 ఎక్కడి నుండి తేవాలి? ఆవిడది చైన్ ఉంది గదండీ! ఆవిడ చైన్‌ది 1,00,000 వచ్చింది. ఆల్రెడీ 1,00,000 మా దగ్గర ఉన్నదంతా కొంచెం క్యాష్ వేసి ఇచ్చేసాం. అంటే కొంచెం చిన్న చిన్న గోల్డ్ ఉంటే అమ్మేసి మా ఆయన దగ్గర ఒక 50,000 ఉంటే అంతా కలిపి మా నాన్నకు సెటిల్ చేసి థాంక్స్ భగవంతుడా! ఆయనకు మొత్తం ఇచ్చేసాను. ఆయన నా దగ్గర పెట్టి నాకు టెన్షన్ ఉంటుండే. ఆయన డబ్బంతా అరేంజ్ అయింది. ఇంకా నాకు వాళ్ళకి ఏ బంధం ఉండదు. అప్పటికి విడిపోయాము యాక్చువల్‌గా. అయినా గానీ మనీ డీల్ ఉండేది. అది కూడా మా నాన్న ఏం చేసేవాడంటే, ఒకటో తేదో, రెండో తేదీ రాంగానే వడ్డీ ఏసావా అని ఫోన్ చేసేవాడు. మా ఆయన అనేవాడు, మూడో, 4 తేదీలు ఏస్తాం కదా అని. బయట వాళ్ళు అడిగినట్టు అడిగేవాడనమాట. రెండో తేదీ, మూడో తేదీ 5, 6 మా ఆయనకు చెప్పేదాన్ని. నాయన ముందు ఆయన వడ్డీ ఏసేసేయండి. మనకు ఎవరన్నా ఎప్పుడన్నా ఇవ్వని ఆయనకి ఇచ్చేసేయండి. ఎందుకు అట్లా అడిగించుకోవడము? నెత్తిన ఏసుకున్న పాపానికి ఆ రోజే ఇచ్చేసి వచ్చుంటే బావుండని. నాకు పాలు పోసినట్టు పోసినాడండి మా నాన్న నిజంగా. డబ్బులు వాపస్ అడిగి మా నాన్న పరోక్షంగా నాకు చాలా సహాయం చేశాడు. ఎందుకంటే ఆ తర్వాత 1 మంత్‌కే మేము జాబ్ లాస్ అయ్యాం. ఇంకా మేము ఇవ్వగలిగే స్థితిలో ఉండేవాళ్ళం కాదు. అంటే ఇచ్చేవాళ్ళం ఇవ్వాలనుకుంటే ఆయన అట్లాగే మా దగ్గర పెట్టింటే మేమే ఇరక్కపోదుం గదండీ! ఈళ్ళు ఇచ్చేటోళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా అన్నీ ఆ ఊపులో తెచ్చేసి ఇచ్చేసాం. అడిగినాడని మా చేతిలో డబ్బులు లేకున్నా. ఇంక మా సిచ్యువేషన్‌లో అంటే మా ఆయన నెగ్లెక్ట్ చేసో ఏదో చాలా సంతోషం అనిపించింది నాకైతే వాపస్ ఇచ్చి. ఇంకా మా ఫ్రెండ్ ఏం చేశాడంటే మా ఆయన మా ఫ్రెండ్ హస్బెండ్‌కి ఫోన్ చేసి, సార్ మీరే కదా చెప్పింది మా ఆవిడకి చెప్పొద్దని. ఇప్పుడు మాకు ఫోన్ చేసి అరిచిందంటే ఆయన పలకలేదు. మేము మధ్యలో చిచ్చు పెట్టినామని అంటుంది అంటే ఆయన ఆన్సర్ ఇవ్వలే. ఇంకా 35,000 ఇవ్వాల్సి ఉండిందండి. ఆ 35,000 వడ్డీలు 2 ఏళ్ళది. ఇంకా నేను తనకు మెసేజ్ చేసి నీకు నాకు ఇంతటితో బంధం కట్టు చాలు. మా హస్బెండ్ నీ మధ్యన చిచ్చు పెట్టాడు అని వాట్సాప్ చాటింగ్ చాలా పెద్దగా పెట్టానండి. పెట్టేసి ఆ 35,000 కూడా నాకు ఇవ్వనక్కర్లేదు. ఎప్పుడో తను వాళ్ళ గుడి ఒకటి ఉంది హైదరాబాద్‌లో. వాళ్ళ గురువు ఒకరు ఉన్నారు. ఆ గుడికి డొనేషన్ అడిగితే నేను ఇవ్వలేదు. నేను మా ఆశ్రమాలకే ఇచ్చుకుంటున్నా. ఇంకా వాళ్ళ ఆశ్రమాలకు నేనేమి ఇస్తాను? నేను రూపాయి కూడా ఇవ్వలేదన్నమాట. నా కాన్సెప్ట్ ఏంటంటే అండి, మా గురువుగారు చెప్పారు, ఒక చోట మీరు నమ్మకంతో చిన్నప్పుడు వినేది, ఒక చోట మీరు నమ్మకంతో ఏదైనా డొనేట్ చేయండి. మీరు ఇచ్చిన డబ్బు అది వృధాగా బ్యాడ్‌గా ఖర్చు అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతులకు ఇచ్చినాం, తాగినాడు, ఆ పాపం మీకే అని చెప్పి అన్నాడు. అందుకే మేము మా గురుగారి ఆశ్రమానికి ఇవ్వడానికే నేను ఎక్కువ ఇష్టపడతా, లేదా ఏదన్నా బీద వాళ్ళకు డొనేట్ చేయటానికి అట్లా ఇష్టపడతాను. అంతే తప్ప గుళ్ళు గోపురాలకు లక్షలు ఇలా ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. 5,000 కూడా నాకు ఇవ్వడం ఇష్టం ఉండదు. ఏదైనా మొక్కుకుంటే ఇచ్చేదే అన్నమాట. మా ఆయన ఎవరన్నా ఇట్లా 1,116 అట్లా అడిగితే ఆయన ఇచ్చుకుంటుంటాడు. నేనేం నో అబ్జెక్షన్ చెప్పను. కానీ అప్పుడప్పుడు చెప్తుంటా, మనము ఇక్కడ ఆశ్రమాలకు డొనేట్ చేస్తున్నాం కదా, ఇక్కడ చేసి మళ్ళీ అక్కడ అంటే ఎక్కడైతుంది అని అంటుంటానన్నమాట. సో నేను అన్నాను, ఆ 35,000 మీ ఆశ్రమానికి డొనేషన్గా తీసేసుకో. ఎందుకు చెప్పినానంటే అండి, ఇది మా సిస్టర్ ఒకప్పుడు ఒకరికి ఇలాగే చెప్పింది, నాకు ఇవ్వాల్సిన డబ్బు మా గురువు శిష్యులకు ఒకరికి ఇచ్చేయి, నాకేమి ఇవ్వద్దు అని. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ పాపం మనది కాదు, వాళ్ళదే అవుతుంది. అక్కడ డొనేషన్ ఇవ్వనందుకు ఆ పాపం వాళ్ళకే పోతుంది. మనకే పాపం ఉండదు, మనకు పుణ్యం అయితే దక్కుతుంది. ఎందుకంటే మనం ఒకరికి ఇచ్చేది అక్కడ డొనేట్ చేయని చెప్పాం కదా. అందుకే అదే కాన్సెప్ట్తో నేను కూడా అట్లాగే మీ గురువు గారి గుడికి అడిగావు కదా 35,000 అక్కడ డొనేట్ చేసేసాయి, ఇంతటితో మన బంధం అయిపోయిందని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెట్టినానండి. ఇప్పుడు చెప్పండి, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అసలు. నా స్ట్రెస్ బస్టర్ అండి. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పుకుంటున్నానో తనకు చెప్పుకునేదాన్ని. మేబీ తను కలిసి ఉండింటే లైఫ్లో మీకు ఇలా ఇంత చెప్పుకోకపోవచ్చు. అన్నీ వినేది, నాకు చాలా బిజినెస్లో హెల్ప్ చేసిందండి. మరి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన చిచ్చు పెట్టినామన్నాక
ఎక్కడైనా మన మీద నింద వస్తే వెంటనే తప్పించుకోవాలండి. నేను మా పేరెంట్స్ లైఫ్లో నాకు నింద వచ్చినప్పుడే తప్పించుకుంటే ఎన్నో సమస్యల నుండి దూరం అవుదును. 5 గరిట తెస్తా ఉంటాను నేను, తెస్తాలే సన్న బియ్యమా. కూర్చో ఇంకా దాన్ని దొబ్బయ్యే ఎంతో నేను ఫ్లవర్ వాసన తిడుతుంది. ఆడ పెట్టింటేనే కడిగి. స్మెల్ వస్తుందా? వాడిలాగా టేస్ట్ రాకపోవచ్చు కానీ ఆ బియ్యంతో అయితే చేస్తున్నా. సువాసన చూడాలి. చాట్ మసాలా వేసిన ఇప్పుడే గుర్తొచ్చి. చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్. ఎట్లా ఉందండి? లవంగాలు యాలకులు ఉంటాయి, తీసుకోండి చెప్తున్నా. లవంగాలు యాలకులు ఉంటాయి అంటున్నా. వేసుకో రైతా. కప్పు వద్దా రైతా? ఏమండి నువ్వు తీసుకో కప్పు. కప్పు తీసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్ స్టార్టింగ్ నుండి అదే తింటారే, ఉట్టన్నం తినకుండా పెరుగన్నం తిన్నట్టు.